దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం చివరి మాట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికి నమస్కారము చేయము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను చూస్తే యేసును గూర్చి చెప్పబడినటువంటి సాక్ష్యం అంతా కూడా ప్రవచనానుసారంగా ఉంటుంది. అంటే కొన్ని సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి మాట. యేసును గూర్చి, యేసు పుట్టిక గూర్చి, యేసు పెరగడం గూర్చి, యేసు ఎక్కడ ఉన్నారో దాని గూర్చి, యేసు ఎలా పెరిగారో దాని గూర్చి, యేసు ఎక్కడ చనిపోయారో ఎలా చనిపోయారో దాని అంతటిని గూర్చి ప్రవచనానుసారంగా వ్రాయబడింది ఈ యొక్క యేసును గూర్చినటువంటి సాక్ష్యం అంతా కూడా. అంటే అనుకోకుండా ఏదో యాక్సిడెంటల్గా యేసును గూర్చి బైబిల్ గ్రంథంలో లేదు. కొన్ని వేల సంవత్సరాలకు ముందే యేసును గూర్చి చెప్పబడింది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో అది నెరవేరింది. ఒక్కొక్కటి మనం నెరవేర్చబడినటువంటి ఆ ప్రవచనాలని, క్రొత్త నిబంధనలో నెరవేర్చబడినటువంటి ఆ పరిస్థితిని, అంటే పాత నిబంధనలో ప్రవచనం, క్రొత్త నిబంధనలో నెరవేర్పుని మనం చూస్తాం. ఇప్పుడు ఈ ఆదివారం, మార్చి నెల మొట్టమొదటి ఆదివారం, మనం ఈ శ్రమల దినాల కారణంగా యేసుని గూర్చి చెప్పబడినటువంటి ప్రతి సాక్ష్యం కూడా ప్రవచనాసారంగా ఉంది అని చెప్పుకుంటున్నాం. మనం ఒక్కొక్క ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం గుర్తు చేసుకుందాం. ప్రాముఖ్యంగా ఈ ఆదివారం శ్రమల దినాల కాలం, అంటే సార్వత్రిక సంఘం అంతా శ్రమలను గూర్చినటువంటి ధ్యానం చేస్తుంది. కాబట్టి మనం యేసు యొక్క మరణం గూర్చినటువంటి విషయాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఇదే ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయం 10వ వచనం చివరి భాగంలో చదువుకున్నటువంటి మాట లూకాసు వార్తలో కూడా అదే అర్థం వచ్చేటట్లుగా వ్రాయబడింది. చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుదాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 27వ వచనం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకుని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకుని లేఖనములన్నిటిలో తన్ను గూర్చి వ్రాసినటువంటి వచనాల భావం అంతా కూడా అక్కడ తెలిపినటువంటి విషయాన్ని లూకాసు వార్తలో లూకా పేర్కొన్నాడు. అంటే మోషే దగ్గర నుండి, లేదా ఆది కాండంలో నుండి పాత నిబంధనలో యేసును గూర్చి చెప్పబడిన ప్రతి ప్రవచనం క్రొత్త నిబంధనలో యేసు ద్వారా జరిగింది అని లూకా చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా అదే విషయం రాయబడింది. ప్రకటన గ్రంథంలో కూడా అదే విషయం మనం చదువుకున్నాం. అయితే మనం ప్రాముఖ్యంగా సిలువను కూర్చున్నటువంటి ప్రవచనాలు ఈరోజు కొద్ది నిమిషాలు మనం చూద్దాం. యెషయా గ్రంథంలో పాత నిబంధనలో ఏం ఏ ప్రవచనం, క్రొత్త నిబంధనలో ఏ నెరవేర్పు, బాగా గమనించాలి. పాత నిబంధనలో ఏ ప్రవచనం, క్రొత్త నిబంధనలో ఏ నెరవేర్పు జరిగింది అనేది మనం జాగ్రత్తగా కొద్ది నిమిషాలు మనం పరిశీలన చేద్దాం. యెషయా గ్రంథము 53వ గ్రంథము 53వ అధ్యాయం, యెషయా గ్రంథము 53వ అధ్యాయము మనం చూస్తే 4వ వచనం ఒకసారి చదువుదాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను
మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతని ఎంచితిమి అని చెప్పి వ్రాయబడింది. అసలు 53వ కీర్తన అంతా చదివితే చాలా ప్రవచనాలు ఉన్నాయి. అందులో మచ్చుకు కొన్ని ప్రవచనాలు మాత్రం మనం చదువుతున్నాం. 53:4 చదువుకున్నాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను అని చెప్పి వ్రాయబడింది. ఎక్కడ యేసు ప్రభు మన రోగాల్ని భరించాడు, మన వ్యసనాల్ని ఎక్కడ ఆయన వహించాడు అని చూస్తే ఇదే ప్రవచనం యెషయా గ్రంథంలో వ్రాయబడినటువంటి ఇదే ప్రవచనం క్రొత్త నిబంధన గ్రంథంలో మనకి కనిపిస్తుంది. కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో అక్కడ మనకి వ్రాస్తూ ఉంటాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదవండి. 9వ అధ్యాయం 28వ వచనం. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు, అక్కడ ఏం చదువుకున్నాం మనం? మన రోగములను భరించను అని చదువుకున్నాం. ఇక్కడ పౌలు రాస్తాడు, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడ్డాడు అని అంటాడు. ఆయన భరించిన ఆ రోగం ఏంటంటే పాపం అనేటువంటి ఆ రోగం మన పక్షంగా ఆయన భరించాడు. మనం పొందాల్సినటువంటి శిక్షను యేసయ్య పొందాడు. కాబట్టి ఆ ప్రవచన నెరవేర్పు యేసులో జరిగింది అని చెప్పి మనం గ్రహించాలి. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించనని యెషయా గ్రంథంలో చదువుకున్నాం. అదే యెషయా గ్రంథంలో యేసుని గూర్చినటువంటి వ్రాయబడినటువంటి ప్రవచనం అపోస్తలుడైన పౌలు హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు అని చెప్పి అక్కడ రాశాడు. అంతేకాదు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో కూడా ఇదే విషయాన్ని మనం చూడగలుగుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసును అని చెప్పి రాశాడు. అంటే ఏ రోగము క్రీస్తు మీద తండ్రి మోపాడట, పాపము అనేటువంటి రోగం మోపాడంట. ఆయననే పాపపు ముద్దగా చేసేసాడు. అంటే మనం చేస్తున్నటువంటి పాపము మూలముగా యేసయ్య ఆ యొక్క పాప భారాన్ని ఆయన మోసాడు. ఆ ప్రవచనం ఇక నెరవేర్చబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలోను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలోని చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడినటువంటి ప్రవచనం నెరవేర్చబడింది. యేసు సిలువలో మరణించాడు అని చెప్పుకుంటున్నామే. యేసు సిలువలో మరణిస్తాడని చెప్పబడిన మాట కొన్ని వేల సంవత్సరాలు క్రితం చెప్పబడిన మాట అక్షరాలుగా నెరవేరింది. ఆ నెరవేరినటువంటి ప్రవచనాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. అదే యెషయా గ్రంథం ఇందాక మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఒకసారి మరలా తెరిచి చూద్దాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం. అదే అధ్యాయాన్ని మనం చూస్తే 4-5 వచనాలు మరోసారి చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వారిగాను, దేవుని వలన బాధింపబడిన వారిగాను, శ్రమ నొందిన వారిగాను మనం అతని ఎంచితిమి. 5వ వచనం కూడా, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలువగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేని నుండి స్వస్థత? రోగము నుండి. ఏ రోగం అది? పాపి అనబడినటువంటి రోగం నుంచి యేసు యొక్క శిక్ష ద్వారా మనకి విడుదల, స్వస్థత లభించింది అని చెప్పి మనం చదువుకోగలుగుతాం. పేతురు రాసినటువంటి మొట్టమొదటి పత్రికలో వ్రాయబడినటువంటి విషయాన్ని ఒకసారి చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుదాం. మనము పాపముల విషయమై చనిపోయి
నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు ఉన్న పాపమును మ్రాను మీద మోసుకును, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని చెప్పి వ్రాయబడింది. యేసయ్య ఈ శరీరానికి ఉండేటువంటి స్వస్థత కోసమే కాకుండా ఆ ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత అంటే మన యొక్క పాపములను ఆయన తన మ్రాను మీద వేసుకుని ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత ఇచ్చాడు అనే మాట యెషయా గ్రంథం 53 వచనంలో ఉంటే, ఇక్కడ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో దానికి నెరవేర్పు కనిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే యేసును గూర్చినటువంటి సాక్ష్యము ప్రవచన సారం అని చెప్పి ఈ మాట మనం గట్టిగా చెప్పగలుగుతున్నాం అనమాట. చూడండి, మరొక ప్రవచనం సిలువను గూర్చిన ప్రవచనాలే నేను మీకు రోజు గుర్తు చేస్తాను. యేసు పుట్టుకను గూర్చి, యేసు ప్రయాణాల గురించి, యేసు ఎక్కడ పెరుగుతాడో అన్న దాని గురించి అవన్నీ ప్రవచనాలు ఉన్నాయి. కానీ ఈరోజు సిలువను కూర్చున్నటువంటి ప్రవచనాలు గుర్తు చేస్తాను క్లుప్తంగా. ద్వితీయోపదేశ కాండము చూడండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం అంటే కాండాలు 5 ఉన్నాయి బైబిల్ గ్రంథంలో కదండి. ఎన్ని కాండాలు ఉన్నాయి చెప్పండి? ఆది కాండము, నిర్గమాకాండము, లేవీ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఇప్పుడు ఆది కాండము, తర్వాత నిర్గమాకాండము, లేవీ కాండము, సంఖ్యాకాండములో ఉండేటువంటి ఈ 4 కాండాల్లో ఉండేది ద్వితీయోపదేశం. అంటే రెండవసారి చెప్పడాన్ని ద్వితీయోపదేశ కాండం అంటారు. ఈ 4 కాండాల్లో ఉండేటువంటి విషయాన్ని మరొకసారి చెప్పడమే ద్వితీయోపదేశ కాండం. ఈ ద్వితీయోపదేశ కాండంలో మనం చూడగలిగినట్లయితే 21వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుదాం. 22 కూడా మరణ శిక్షకు తగిన పాపం ఒకటి చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. చూడండి, మనం ఎవరము? శాపగ్రస్తులం అంటే శపించబడాల్సినటువంటి వాళ్ళం. కానీ మనం ఆశీర్వదించబడ్డాం. ఎందుకని ఆశీర్వదించబడ్డామంటే యేసు తన మీద మనం పొందేటువంటి శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి. ఎలా వేసుకున్నాడంటే సిలువలో వేలాడబడ్డం ద్వారా శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. వాక్యం ఏమనుంది ద్వితీయోపదేశ కాండంలో? వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతి పెట్టవలను. అందుకనే యేసు ప్రభుని 3 గంటలకల్లా దించేసి వెంటనే పాతి పెట్టేశారు. ఆ సందకాడ వరకు ఉంచలేదు. 9 గంటలకి సిలువ వేస్తే 3 గంటలకి దించేసి వెంటనే తీసుకెళ్ళి సమాధి చేశారు. ఎందుకంటే వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. ఆ రాత్రి ఉండకూడదు, సిలువలో వేలాడకూడదు. అది ప్రవచనానుసారంగా చెప్పబడింది. కాబట్టి యేసయ్య మన కొరకు ఎలాగా ఆయన మరి మార్చుకున్నాడంటే శాపగ్రస్తుడిగా మార్చుకున్నాడు. చూడండి, ఇదే విషయాన్ని ఎక్కడ వ్రాయబడిందంటే గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం ఒకసారి తెరిచి చూద్దాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదువుదాం. నీతిమంతుడు ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన అదే 13-14 కలిపి ఉంటాయి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఇక్కడ నుంచి చదవాలి. క్రీస్తు మన కోసము శాపమై, బాగా వినాలి. క్రీస్తు మన కోసము శాపమై అంటే 2 ఉంది కదా అక్కడ పుట్టినట్లో. ఆ క్రింద ఉంటుంది చూడండి, శాపగ్రాహి అయి. క్రీస్తు మన కోసము శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు శాపగ్రాహిగా మార్చబడ్డాడు. ఆయన మనల్ని నీతిమంతులుగా చేయడం కోసం యేసయ్య శాపగ్రాహిగా మార్చబడ్డాడు. ఎక్కడ నెరవేర్చబడింది అని అంటే అపోస్తలుడైన పౌలు గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో ఆ విషయాన్ని చెప్తాడు. యేసయ్య శాపగ్రాహిగా మార్చబడ్డాడు. యేసయ్య శాపమైపోయాడు. ఎందుకంటే మనల్ని మన శాపం నుంచి విడిపించడానికి. ఎలాగ శాపం పొందాడు? సిలువలో. ప్రవచనం ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండంలో ఉంది. 21వ అధ్యాయం 23వ వచనంలో సిలువకు వేలాడదీయబడిన వాడు శాపగ్రాహి అని ఉంది. యేసు సిలువకు వేలాడదీయబడి మన శాపాన్ని ఆయన మీద వేసుకుని ఆయనే శాపమైపోయి మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది తండ్రి ప్రేమ. ఇది తండ్రి ప్రేమ. ఆ విధమైనటువంటి ప్రేమ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనకి కనపరిచాడు. అంతేకాదు ఇదే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం కొద్దిగా పైకి చదవండి. 10వ వచనం, ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారంటే ధర్మశాస్త్రం మన మీద ఏలుబడి చేయడం లేదు. ఇప్పుడు ఎవరు ఏలుబడి చేస్తున్నారంటే యేసుక్రీస్తు యొక్క మహాకృప ద్వారా ఆ యొక్క ధర్మశాస్త్రపు శాపము నుండి మనము విడుదల పొందాము. అయితే ఆ యొక్క ధర్మశాస్త్రం అంతా ఇక్కడ ఈజీ చేశాడు. ఇంకా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తునందు అది నెరవేర్చబడుతూ మనకి ప్రభు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి శాపమైన మనల్ని యేసుక్రీస్తే శాపముగా మార్చబడి మన కోసమైన శాపమయ్యి మనల్ని ఆశీర్వాదంగా మార్చాడు. చూడండి, యోహాను గ్రంథము యోహాను సువార్త 3వ అధ్యాయము 15-16 వచనాన్ని ఒకసారి చదువుదాం. అరణ్యములో మోషే సర్పం ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వసించు ప్రతివాడును నశింపక, ఎవరైతే విశ్వసిస్తారో యేసునందు, ఎవరైతే యేసు యొక్క శిలువ బలియాగునందు విశ్వసిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు యొక్క ఆ శాపముగా నా కోసం మారాడని విశ్వసిస్తారో వాళ్ళందరికీ కూడా యేసయ్య తన యొక్క నిత్య జీవాన్ని మనకి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 ప్రవచనాలు చెప్పాను ఇప్పటికీ. ఒకటి, ఆయన మన రోగములను భరించెను. ఆ రోగం ఏంటి? పాపం అనేటువంటి రోగం. రెండవదిగా ఆయన మన కోసం శాపగ్రాహిగా మారాడు. ఎలా శాపగ్రాహిగా మారాడు? సిలువలో శాపగ్రాహిగా మారాడు. అంటే సిలువకు వేలాడదీయబడిన వాడు శాపగ్రాహి. ఆ ప్రవచనం నెరవేర్చబడింది. మూడవదిగా కూడా ఒకసారి గుర్తు చేస్తాను. నిర్గమాకాండం చూస్తే 12వ అధ్యాయం, నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే 12వ వచనం నుంచి ఒకసారి చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం. పదమూడవ వచనం, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్త దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. యేసు రక్తము ఏ ఇంటి మీద అయితే ఉందో ఆ కుటుంబం రక్షించబడుతుంది అని చెప్పి ఇక్కడ ప్రవచనం కొత్త నిబంధనలు నెరవేరింది. నిర్గమాకాండంలో ఏం చేశారు? ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించేటప్పుడు ఒక పస్కా బలి ఇచ్చారు. ఆ బలి పశువు యొక్క రక్తాన్ని పై కమ్ములకును మరియు నిలువు కమ్ములకు రాశారు. గత వారంలో నేను చెప్పాను, గత 2 వారాల క్రితం. పై కమ్మికి నిలువు కమ్మికి రాశారు. ఆ విధంగా రాయడం ద్వారా ఆ కుటుంబాలు మాత్రం కాపాడబడ్డాయి. మిగతా కుటుంబాలన్నిటికీ ఐగుప్తు దేశం అంతా మరి విపరీతమైనటువంటి శాపానికి గురయ్యారు, రోగానికి గురయ్యారు. వాళ్ళందరూ జడిసిపోయి ఈ ఇజ్రాయేలీని మీరు వెళ్ళిపోండిరా బాబు, మీ దేశం మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారు వాళ్ళందరూ. అంతే కదా. ఇప్పుడు మనం చూస్తే ఈ ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడింది అనేది చూస్తే
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూద్దాం. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద ఒకటికై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చూసారా, ఈ క్రీస్తు అనేటువంటి పస్కా పశువు వధించబడడం గురించి నిర్గమాకాండంలోనే దేవుడు ఒక ప్రవచనాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం. నిర్గమాకాండంలో చేసినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పు మనకి ఈ క్రీస్తులో నెరవేరింది. అదే పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో చెప్తాడు. యేసు ఎవరంటే పస్కా పశువు లేదా పస్కా బలి పశువు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, ఇందాక మనం చదువుకున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో కూడా విషయం ఉంటుంది. 1వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమును అగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితారని మీరు ఎరుగుతారు కదా అని అంటాడు. ఆ గొర్రె పిల్లే పస్కా బలి పశువు. లేదా ఆ నిర్గమాకాండంలో ఐగుప్తు బానిసత్వం నుంచి వాగ్దాన దేశం వెళ్ళడానికి ఏ విధంగానైతే గొర్రె పిల్లను మరి బలి ఇచ్చి దాని యొక్క రక్తాన్ని గుమ్మానికి, పై కమ్ములకి, నిలువుల కమ్ములకి రాసుకున్నారు. అట్లానే యేసు రక్తాన్ని ఏ కుటుంబానికైతే ఆపాదించబడుతుందో ఆ కుటుంబం రక్షించబడుద్ది. ఏ వ్యక్తి అయితే ఆపాదించుకున్నాడో ఆ వ్యక్తి రక్షించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక మనం పాడుకున్నాం. మరి రాజుబాబు గారు రాసినటువంటి పాట, ఆ పాటలో యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము అనే కోరస్ ఉంటుంది. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము అని చెప్తూ ఆయన రాశాడు, ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము, ఏనాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. హల్లెలూయా. సిలువ రక్తమే జయము, యేసు రక్తమే జయమని ఎవరైతే ఉచ్చరిస్తారో వాళ్ళకి మరి పై కమ్మిలికి, నిలువు కమ్మిలికి రక్తం పూసుకున్నట్లుగా వారి యొక్క హృదయం అంతా కూడా క్రీస్తు రక్తం చేత పవిత్రపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు రక్తమందు విశ్వాసం ఉంచాలి. యేసు రక్తమందు విమోచన క్రయధనంగా నా శాపం కోసం, నా పాపం కోసం ఆయన మరణించాడని నమ్మాలి. అలాంటి అనుభవంలో ఉన్న వారికి ఈ పస్కా గొర్రె పిల్లగా యేసు కనిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక 4వ ప్రవచనం కూడా మీకు నేను గుర్తు చేస్తాను. కీర్తన గ్రంథం 34వ కీర్తన 20వ వచనం ఒకసారి చదువుదాం. 34వ కీర్తన 20వ వచనం. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఎవరి ఎముకలు కాపాడుతాడంటే దేవుడు? ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఈ ప్రవచనం అందుకని మన కీర్తన చదివేటప్పుడు కీర్తన మధ్య భాగంలో ఏదో ఒక పెద్ద ప్రవచనం ఉంటుంది. ఆ ప్రవచన నెరవేర్పు క్రొత్త నిబంధనలో ఉంటుంది. ఈ 34వ కీర్తనలో ఈ వచనం అంటే 20వ వచనం, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఇప్పుడు చూడండి, ఏం చేస్తారంటే సిలువ వేసిన తర్వాత సాధారణంగా మరణిస్తాడు.
సిలువ వేసిన తర్వాత మరణిస్తాడు. ఒకవేళ మరణించలేదనుకోండి ఏం చేస్తారంటే ఒకసారి టెస్ట్ చేస్తారనమాట. బళ్ళుంతో ఇలా పొడిచి చచ్చిపోయాడా లేదా అనేది ఒకసారి పొడిచి చూస్తారు. ఇంకా కదులుతున్నాడు అనుకోండి, మెదులుతున్నాడు అనుకోండి, డొక్కలు ఆడుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే ఆ బళ్ళాన్ని తిరగేసి ఈ మోకాళ్ళకి చీలమండలకి మధ్య ఈ కాళ్ళు ఉంటే దాని మీద పెట్టి పడేమని వేస్తారనమాట. ఎప్పుడైతే వేస్తారో ఎముకలు అక్కడికి చిట్లు పోయి అక్కడ ఉండేటువంటి మూలుగలు ద్వారా బయటికి మూలుగంతా ఎప్పుడైతే కారిపోయిందో ఆటోమేటిక్గా ప్రాణం పోతుంది. అలా చంపేస్తారు. ఇప్పుడు యేసయ్యని డొక్కలో పొడిచారు. అక్కడ డొక్కలో పొడిచినప్పుడు ఏమొచ్చిందంటే నల్ల నీరు వచ్చింది. అదే పాటలో పాడతాం మనం, నల్ల నీరు వస్తుంది. అంటే రక్తం అంతా కారిపోయిన తర్వాతే నీరు వస్తుంది. బాడీలో అంతా రక్తమే ఉండదు, నీరు ఉంటుంది అనమాట. నీరు రక్తం రెండు ఉంటాయి. ఇప్పుడు ఆ రక్తం అంతా కారిపోయిన తర్వాత, నాళాల్లో ఉండేటువంటి రక్తం అంతా కారిపోయిన తర్వాత బాడీలో ఉండేటువంటి నీరు కూడా క్రిందకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం చూస్తే ఆ రక్తం అంతా అప్పటికే యేసయ్య ధారపోసేసాడు మన కోసం. కాబట్టి ఆయన చనిపోయాడని నిర్ధారించుకున్నారు కాబట్టి ఆయన కాళ్ళ మీద కొట్టలేదు. ఇప్పుడు యేసయ్య ఎప్పుడు ప్రాణాలు ఇచ్చేసాడంటే వాళ్ళు మోకాళ్ళకి చీలమండలికి మధ్యలో ఆ బళ్ళెం పెట్టి కొట్టకుండానే ఆయన ప్రాణాలు అప్పగిచ్చేశాడు. ఎందుకో తెలుసా? ఈ ప్రవచనం నెరవేర్చబడడం కోసం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 20వ వచనం ఒకసారి మరలా చదవండి. మీకు అలాంటప్పుడు అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఒక పువ్వు లాంటిది ఏదైనా గుర్తు పెట్టుకోండి, స్టార్ లాంటిది. దేవునికి స్తోత్రం. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినా విరిగిపోదు. ఒకవేళ మీరు అలాంటి స్టార్ గుర్తులు ఏం పెట్టుకోకపోతే ఈ వీడియో ఒకసారి మరలా ప్రశాంతంగా వినండి. నేను చెప్పినటువంటి రెఫరెన్సుల దగ్గర ప్రవచనం ఇక్కడ ఉంది, దాని నెరవేర్పు ఎక్కడ ఉంది అనేది ఒకసారి పెట్టుకుంటే మనకి మరింత విశ్వాసపు బలము అత్యధికంగా ఉండడానికి అవకాశం ఉంది. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడిందో చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము, అది కూడా మనం వాక్యంలోనే పరిశీలన చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనం నుంచి చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 33వ వచనం నుంచి. వారు యేసునద్దకు వచ్చి అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. వాక్యం చూసారా? అంటే ప్రవచనం, యేసును గూర్చినటువంటి ప్రవచనం క్లియర్ కట్గా 100% నెరవేర్చబడింది. కాళ్ళు విరగొట్టేస్తారు మామూలుగా అక్కడ ఉండేటువంటి భటులు, కానీ విరగొట్టకుండా అంతకు ముందే ఆయన మృతి పొంది ఉండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు అని చెప్పి యోహాను భక్తుడు రాశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఒకసారి తెరిచి చూడండి. ఇందాక మనం చదువుకున్నాం యెషయా గ్రంథం 53వ అధ్యాయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7వ వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వధకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు అని చెప్పి వ్రాయబడింది. అంటే అతడు దౌర్జన్యంగా తీర్పు తీర్చబడ్డాడు. అతడు వదకు తేబడేటప్పుడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించే వాని ముందు గొర్రె ఎలా మౌనంగా ఉండిపోద్దో అతడు నోరు తెరవకుండా అలా మౌనంగా ఉండిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడింది అనేది మనం చూద్దాం. మత్తయి సువార్తలో ఒకసారి పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము ఒకసారి ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 12వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 12వ వచనం, 11వ వచనం నుంచి చదవండి. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా అని ఆయనను అడుగుగా, ఇలా చూడండి, ఎలాగో చూడండి ఏం జరిగిందంటే యేసు ప్రభుని గాడిద మీద ఎక్కించుకుని యెరూషలేముకి తీసుకెళ్లారు కదండి. యెరూషలేముకి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారు?
దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా హోసన్నా, 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 యూదుల రాజా హోసన్నా, దావీదు తనయా హోసన్నా. ఈ పాట కదా పాడుకుంటే తీసుకెళ్లారు. ఆ మట్టలు ఇలా పట్టుకుని తీసుకెళ్లారు. అంతా ఏమనుకున్నారు? ఏమని పాడారు వీళ్ళు? దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా హోసన్నా. వీళ్ళంతా ఇలా పాడుతున్నారు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అదే ప్రశ్న అడిగారు యేసు ప్రభుని. 11వ వచనంలో, యేసు అధిపతి ఎదుట నిలిచను. అప్పుడు అధిపతి, యూదుల రాజు నీవేనా? అవా నువ్వేనా యూదుల రాజువి అని అడిగాడు. అని అడుగగా యేసు అతని తట్టు చూచి, నీవన్నట్టే, నువ్వు చెప్తున్నావు కదా, ఇంక నువ్వు చెప్పినట్టే అని అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక కూడా ఇక్కడ ఒకసారి మనం చూడాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. 2వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఇందాక మనం చదువుకున్న ప్రవచనం ఏంటి? గొర్రె బొచ్చు కత్తిరించువాని అందు గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో, వదకు తేబడినప్పుడు వధించువాని అందు గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో, అదే విధంగా గొర్రె ఆ విధంగా ఉన్నట్టుగా యేసు ప్రభు మౌనంగా ఉండిపోయాడు. మీరు ఎక్కడైనా చూడండి, గొర్రె వధించినప్పుడు దానికి పాపం తెలీదు, వధించబడినప్పుడు మౌనంగా ఉండిపోద్ది. ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం మానవుల ముందు మౌనంగా ఉండిపోయాడు. ఏమని చెప్పి వ్రాయబడింది? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదవండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకునేను. దేవునికి అప్పగించుకున్నాడు గొర్రె పిల్లగా. ఎక్కడ నెరవేర్చబడింది ఆ ప్రవచనం అంటే? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటి ప్రవచనం యేసుక్రీస్తు ఇక్కడ నెరవేర్చబడింది. కాబట్టి యేసు ఎవరంటే ప్రవచన సారమైనటువంటి సాక్ష్యం. మరొక ప్రవచనం కూడా నేను చెప్పి ఈ యొక్క మాటలు నేను ముగిస్తాను. కీర్తన గ్రంథం 22వ కీర్తన ఒకసారి చదువుదాం. 22వ కీర్తన. ఈరోజు మీకు ఏం చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నానంటే, యేసయ్య మరణం అంతా కూడా ప్రవచనానుసారంగా జరిగింది అనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. కీర్తనల గ్రంథము 22వ కీర్తన ఒకసారి ఓపెన్ చేద్దాం. 22వ కీర్తన 18వ వచనం ఒకసారి చదువుదాం. 22వ కీర్తన 18వ వచనం. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. చూడండి, 22వ కీర్తనలో మధ్యలో వచ్చింది ఇది. మామూలుగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ మధ్యలో ఉన్న ఈ వచనం ఒక ప్రవచనం. కాబట్టి ఏమని రాయబడింది? నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. బట్టలు పంచుకుంటున్నారంట. యేసు ప్రభు మరి బట్టలన్నీ ఇప్పేసి మరి ఒక చిన్న అంగీ చిన్న మల వస్త్రంతో యేసు ప్రభుని అక్కడ సిలువకు వేలాడదీశారు కదా. వేలాడదీసిన తర్వాత ఆయన బట్టలన్నీ పంచుకున్నారు. పంచుకుంటే ఒక వస్త్రం గురించి మాత్రం చీట్లు వేసుకున్నారంట. 18వ వచనంలో వ్రాయబడినటువంటి ఆ ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడిందో చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 35వ వచనం ఒకసారి చదువుదాం. 35వ వచనం. వారు
ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునిరి. చూడండి, యూదులు సహజంగా వేసుకునేటువంటి వస్త్రాలు 5 వస్త్రాలు వేసుకుంటారు. పై వస్త్రం, తల వస్త్రం, తర్వాత ఆ పై కండువా లాంటిది, లోపల అంగి ఒకటి. ఈ వస్త్రాలు వేసుకుంటారు. అంటే 5 వస్త్రాలు వేసుకుంటే అక్కడ చరిత్ర గ్రంథాల్లో మరి లెక్కించబడినట్లుగా 4 మరి సిపాయిలు అక్కడ ఉంటే 4 సిపాయిలు 4 వస్త్రాలు పంచుకున్నారు. మరి లోపల ఉండేటువంటి అంగీ లాంటిది కూడా తీసేస్తున్నప్పుడట యేసయ్య చాలా ఇబ్బంది పడ్డాడట. పై వస్త్రం తీసేసినప్పుడు ఆయన వాళ్ళు జాలిగా చూశాడు, మెళ్ళది తీసేసినప్పుడు చూశాడు. ఆయన పైన ఇలాగా ఒక కోట్ లాంటిది వేసుకుంటాం, పై ఇలా వేసుకున్నప్పుడు ఇలా ఒక కోట్, అలాంటి దాన్ని తీస్తున్నప్పుడు ఊరుకున్నాడు. 4 వస్త్రాల వరకు ఉన్నాడు. లోపల అంగీ ఉంటుంది, అసలైనటువంటి అంగీ తీసేస్తే లోపల బాడీ కనిపిస్తుంది అనమాట. ఆ అంగీ తీస్తున్నప్పుడు మాత్రం కొద్దిగా యేసయ్య చిన్నబుచ్చుకున్నట్లుగా అక్కడ అయినట్లుగా చరిత్ర గ్రంథాలు మనకి చెప్తాయి. అంటే మన కోసమైన వస్త్రహీనుడుగా మార్చబడినటువంటి ఆ ప్రవచనం కూడా అక్కడ నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 27:35 ఒకసారి మరలా చదువుదాం. 35 వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునిరి. చీట్లు వేశారట. ఎవరు తీసుకుంటారు ఈ వస్త్రాన్ని అని అంటే చీట్లు వేసుకున్నారు. నెగ్గినోళ్ళు ఆ వస్త్రాన్ని తీసుకున్నారట. ఆ ప్రవచనం, ఆయన బట్టలు చీట్లు వేసి పంచుకుంటారన్న ఆ ప్రవచనం ఎక్కడ రాయబడింది? కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో రాయబడింది. వేల సంవత్సరాల క్రితం, వందల సంవత్సరాల క్రితం నెరవేర్చబడిన ప్రవచనాలు మరి క్రొత్త నిబంధనలో నెరవేర్చబడ్డాయి క్రీస్తుని గురించి. ఇదే ప్రవచనం యోహాను సువార్తలో కూడా వ్రాయబడింది. చూడండి ఒకసారి, యోహాను సువార్త కూడా ఒకసారి తీసి 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనం. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. చెప్పాను కదా ఇందాక, 4 భాగాలు చేశారు ఆయన వస్త్రాలు. ఇంకా ఒకటి మిగిలిపోయింది. ఆ మిగిలిపోయింది ఏంటంటే అంగి. ఆ అంగీని కూడా తీసుకుని, ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడింది. అంగీలు ఎప్పుడు కూడా యూదులు ఏక వస్త్రంతో ఉంటుంది అనమాట. ఒకే వస్త్రాన్ని కలిపి ఒక కుట్టుతోటే వారు కుడతారు. అంటే మొక్కలు, ఇప్పుడు మన షర్ట్ కండి రకరకాల మొక్కలన్నీ కలిపి కుడితే షర్ట్ అవుద్ది. అంగీ అలా కుట్టరు, ఏక క్లాత్ తోటి కుడతారనమాట. అలాంటి క్లాత్, అలాంటి ఏక మరి వస్త్రం అంగి కోసం వాళ్ళు ఏం చేశారంటే 4 చీట్లు వేసుకున్నారు, పంచుకున్నారట. ఈ చిన్న విషయం కూడా ప్రవచనానుసారంగా కీర్తన గ్రంథంలో రాయబడింది. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ప్రకటన గ్రంథం మరలా ఒకసారి అది తీయండి, నేను చదివించి ముగిస్తాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదములు ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడును. దేవునికే నమస్కారము చేయము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. చెప్పండి, నాతో చెప్పండి, ఇలా బిగ్గరగా చెప్పండి అందరూ. యేసును గూర్చిన, ఇంకా గట్టిగా చెప్పాలి, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. మరలా చెప్దాం, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. మూడవసారిగా చెప్దాం, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. ఏమర్థమైంది ఈరోజు వర్తమానం? మీకు ఎక్కువ రెఫరెన్స్లు తీయించాను కదా. ఏమర్థమైందంటే, ఓహో, క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలన్నీ, ప్రతి చిన్న విషయం
ప్రవక్తల ద్వారా కొన్ని సంవత్సరాల క్రితమే పలికిచ్చేశాడు. ఆ మాటలు యేసులో నెరవేరిని, అక్షరాలా నెరవేరిని, 100% నెరవేరిని. ఇంకా ఒకటే బడాల్సి ఉంది. అన్నీ నెరవేర్చబడిపోయినాయి, ఒకటే నెరవేర్చబడాలి. అదేంటి? ఆయన రాకడ. ఇన్ని నెరవేర్చిన దేవుడు యేసు రాకడ నెరవేర్చరా? యేసు రాకడ నెరవేర్చే దేవుడు కాబట్టి అందుకనే మనం మారుమనసు పొంది బాప్తిజం తీసుకున్నాం, రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందుతున్నాం. ఆయన యొక్క కృపను అడుగుతున్నాం. ప్రభా, నీ నిత్య రాజ్యానికి వారసులుగా మమ్మల్ని చేయండి, మీ యొక్క రక్తంతో మమ్మల్ని కడగండి, మా శాపాన్ని తొలగించండి, మీ యొక్క కృపలో మమ్మల్ని ప్రభా నీ నీతి రాజ్యానికి హక్కుదారులుగా చేయండి అని చెప్పి క్రీస్తు యొక్క పాదముల దగ్గర మనం అడుగుతున్నాం. క్రీస్తు మనల్ని రక్షించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం, కార్యక్రమంలో పాలు పొంది బల్లారాధనలో పాలు పొందుదాం.